వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే పవన్ కళ్యాణ్. అవును, తప్పదనుకున్న ప్రతిసారి తగ్గుతూనే వచ్చాడు. వైసీపీ నేతలు బండబూతులు తిట్టినా, వ్యక్తిత్వ హననం చేసినా ఓర్చుకున్నాడు. స్థిత ప్రజ్ఞతతో పవన్ తాను గీసుకున్న గీత దాటలేదు. పార్టీల జెండాలు, పర్సనల్ ఎజెండాలు పక్కన పెట్టి కూటమి గెలుపుకు బాటలు వేశాడు. జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ క్రేజ్ తప్ప ఇంకేమీ లేదు. ఆర్థిక అంగబలం అసలే లేనే లేదు. కానీ ఒక్కడిగా అడిగేశాడు. గ్రౌండ్ లెవెల్లో బలమైన యంత్రాంగం లేనట్టు కనిపించినప్పటికీ జన సైనికుల ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఈ 10 ఏళ్ల జనసేన ప్రస్థానంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ పవన్ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. జగన్ను నిలదీయడంలో ఎక్కడా రాజీ పడలేదు. అన్యాయాన్ని నిలదీయడం, దౌర్జన్యాలను ఎదిరించడంతో పవన్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యారు. జనం కోసం జగన్ వ్యతిరేక శక్తుల్ని ఏకతాటి మీదకు తీసుకొచ్చి వై నాట్ 175 అంటూ వైసీపీ లెక్కలను తారుమారు చేశాడు. ఓట్లు చీలకుండా కూటమికి పడేలా చేశాడు పవన్ కళ్యాణ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దని విపక్షాలను ఏకం చేసిన పవన్ కళ్యాణ్ను పర్సనల్గా అటాక్ చేసింది వైసీపీ. ప్రతిరోజు తిట్టని తిట్లు తిట్టకుండా ముప్పేట దాడి చేయించింది. 3 పెళ్లిళ్లు చేసుకున్నాడని పవన్ పర్సనల్ జీవితంలోకి తొంగి చూశారు వైసీపీ నేతలు. దత్తపుత్రుడని పేరు పెట్టారు. పావలా కళ్యాణ్ అంటూ ఏళన చేశారు. ప్యాకేజ్ స్టార్ అని ఎగతాళిగా మాట్లాడారు. సినిమాల్లో హీరో వేషాలు వేస్తూ రాజకీయాల్లో జీరో క్యారెక్టర్ అంటూ ఆత్మాభిమానాన్ని కించపరిచారు. పవన్ షూటింగ్ గ్యాప్లో వచ్చి వీకెండ్లో డ్రామాలు చేస్తున్నాడని అనరాని మాటలు అన్నారు. ఎవరెన్ని తిట్లు తిట్టినా ఏపీ భవిష్యత్తు కోసం అన్నీ ఓర్చుకున్నానని ఎన్నోసార్లు జన సైనికుల సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు జనసేనాని. జనసేనాని ఎప్పుడూ ఎక్కడా కూడా పంతాలకు పోలేదు. తప్పదనుకున్న ప్రతిసారి తగ్గుతూనే వచ్చాడు పవర్ స్టార్. జగన్ను గద్దె దించేందుకు సీట్ల విషయంలోనూ త్యాగం చేశారు. పంతాలకు పోకుండా పట్టు విడుపు ప్రదర్శించారు. పొత్తును విచ్ఛిన్నం చేయాలని వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా పవన్ కళ్యాణ్ మాత్రం తన లైన్ దాటలేదు. కూటమి గెలిస్తే పవన్ను ముఖ్యమంత్రి చేస్తారా అంటూ ఎద్దేవా చేసినా, ప్యాకేజ్ తీసుకుని జనసేనను తాకట్టు పెట్టారని విమర్శించినా పవన్ దేనికి అదరలేదు, బెదరలేదు. చివరకు పవన్కు తిక్కంటూ నోరు పారేసుకున్నారు. అవును, నాకు తిక్కుంది, దానికో లెక్కుందని వైసీపీ నేతల విమర్శలను తిప్పుకొడుతూ వచ్చాడు పవన్. ఆంధ్ర రాష్ట్ర బాగు కోసం వైసీపీని అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదని శపథం చేశారు పవన్ కళ్యాణ్. జగన్ గుర్తుపెట్టుకో, అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. వైసీపీ మూకుముడి దాడిని తట్టుకుంటూ కూటమి ఏర్పాట్లో సీట్ల సర్దుబాటులో తనదైన మార్క్తో ముందుకెళ్లారు పవన్. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందాకైనా వెళ్తానంటూ జగన్కి గట్టిగానే ఇచ్చారు. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అనే స్లోగన్ను జనాల్లోకి తీసుకెళ్లి ఆఖరి పంచ్ ఎలా ఉంటుందో రుచి చూపించారు.